నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ యొక్క రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి అయితే మనకి ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అన్నమాట. అంటే మనకి ఈ యొక్క కేబినెట్లో ఈ యొక్క రైతు భరోసా డబ్బులకు సంబంధించి కాకుండా ఇంకా మరికొన్ని విశేషాలపై అయితే మాట్లాడినట్లయితే తెలుస్తుంది. ఎందుకు ఈ యొక్క రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉందో ఇప్పటికే కేవలం 4,005 కోట్లు, ఈ యొక్క ఏవైతే 5,000 కోట్లు ఉన్నాయో కేవలం 4 ఎకరాల వరకు అయితే వేయడం అయితే జరిగిందన్నమాట. సో ఈ యొక్క మిగతా రైతు సోదరులు అంటే 5 కానివ్వచ్చు, 6 కానివ్వచ్చు, 7 కానివ్వచ్చు, 8 కానివ్వచ్చు, కేవలం 4 ఎకరాల వరకు వేస్తేనే సరిపోతుందా? మరి ఈ యొక్క రైతు భరోసా స్కీమ్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అది చూసుకున్నట్టయితే మనకి ఒక వానాకాలం సీజన్కి సంబంధించి ఎలాగో డబ్బులు అనేవి అయితే పడినాయి. ఈ యొక్క విషయం అనేది అందరికీ తెలుసు. ఈ యొక్క ఏవైతే మనకు యాసంగి సీజన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో కేవలం 4 ఎకరాల వరకే వేసిర్రన్నమాట. ఆ తర్వాత చూసుకున్నట్టయితే రైతులు అయితే ముప్పు తిప్పలు అయితే పడుతున్నారు. సో ఈ యొక్క నేపథ్యంలో చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క నిధులు ఏవైతే ఉన్నాయో అసలు ఫండ్స్కి సంబంధించి కూడా ఎలాంటి ప్రకటనలు కానివ్వచ్చు, మీరు ఎక్కడన్నా ఏ న్యూస్ ఛానల్ అన్నా చెక్ చేసి చూడ్రి, తప్పకుండా అయితే ఎక్కడ కూడా మీకు ఏదో కూడా ఈ యొక్క ఏదైతే ఉందో ప్రకటన కానివ్వచ్చు ఎక్కడ కూడా ఇంచు కూడా ఇన్ఫర్మేషన్ అయితే దొరకదన్నమాట. ఎందుకని అనుకుంటున్నారా? మింగేశారన్నమాట నిధులకు సంబంధించి కూడా. అంటే ఇప్పుడు రైతులకు చెల్లింపులు ఏవైతే ఉన్నాయో ఇంకా 5,000 కోట్లు అనేవి అయితే చెల్లించాల్సి ఉంటుంది. కేవలం 4.5 ఎకరాల వరకు మాత్రమే పడినట్టే తెలుస్తుంది. కొందరైతే చెప్పిర్రు 4 ఎకరాల వరకే వేసిర్రు, ఈ ఒక మిగతా డబ్బులు అనేవి మింగేసిర్రు అన్నమాట. మీకు అందరికైతే అర్థమయ్యే ఉంటుంది అన్నమాట. మనకు తెలుసు అన్నమాట, రైతులను దోసుకోవడమే ప్రభుత్వ లక్ష్యం అన్నమాట. ఈ యొక్క పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అప్పులు తెచ్చి కానివ్వచ్చు, మరికొందరైతే చాలా ముప్పు తిప్పలు అయితే పడి ఏవైతే మందు బస్తాలు ఉంటాయో ఇంకా వీటికైతే ఇంకెన్నెన్నో అయితే చాలా కష్టంగానైతే ఇక్కడి నుంచి అయితే పొడుపు చేసి అయితే రైతు సోదరులు అయితే ఇప్పటికే అకాల వర్షాలకు సంబంధించి కూడా కురుస్తలేవని కురుస్తలేవని చూసుకున్నట్టయితే ఈ యొక్క ఏవైతే ఉందో పంటలు కూడా సరిగ్గా వండట్లేదు అన్నమాట. ఈ యొక్క పెట్టుబడి సాయం ఏదైతే ఉందో పడితే ఎంతో కొంచెం అయితే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో రైతు సోదరులు అందరికీ కూడా చూసినట్టయితే ఇది ఒక నోట్లో మంచిగా పెట్టిర్రు అనుకుంటాను. అంటే ఇది ఏదైతే ఉందో పెద్ద ముద్దనైతే పెట్టిర్రు, అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు కేవలం 4 ఎకరాల వరకే వేసిర్రు అన్నమాట. సో మిగతా 5, 6 కానివ్వచ్చు, 7 కానివ్వచ్చు, 8 కానివ్వచ్చు, 10 ఎకరాల వరకు కానివ్వచ్చు, సో వీరికి అనేది ఇంకా అయితే డబ్బులు అనేవి అయితే పడలేదు అన్నమాట. ఎవరికి కూడా డబ్బులు అనేవి అయితే అందలేదు. వీరందరూ కూడా తప్పకుండానైతే ఈ యొక్క రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో యాసంగి సీజన్కి సంబంధించి మీకు డబ్బులు అనేవి పడ్డాయా? పడినట్టయితే ఎన్ని ఎకరాల వరకు పడ్డాయి? వానాకాలం సీజన్కి సంబంధించి కూడా అందరికైతే డబ్బులు అనేవి అయితే పడినట్టు ఈ యొక్క యాసంగి సీజన్ కూడా డబ్బులు అనేవి పడితే ప్రభుత్వంపై అయితే పాజిటివ్ ఒపీనియన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఏవైతే డబ్బులు ఉన్నాయో ఈ యొక్క మొత్తం ఎక్కడ చూడుర్రి, మీరు ఏ న్యూస్ ఛానల్ అన్నా చెక్ చేసుర్రి, మీరు ఎక్కడ చూసినా కూడా ఇంచు ఇన్ఫర్మేషన్ కూడా దొరకదన్నమాట. సో అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. కేబినెట్లోకి సంబంధించి కూడా వేరే స్కీమ్స్కి సంబంధించి తెలంగాణలో మహిళలక్ష్మి స్కీమ్ అనేది అయితే ప్రారంభం కాబోతుందన్నమాట త్వరలో చూసుకున్నట్టయితే. సో ఇంకా మళ్ళీ కలుసుకుందాం రైతన్నలందరికీ కూడా శనార్థులు.